రైట్. హలో. రేపు శనివారం మళ్ళీ మీకు కొత్త ఆర్టీసీ బస్సులు 5టిని డెఫినెట్ గా శనివారం 5 బస్సులు పెడుతున్నాం ఆర్టీసీ. ఎందుకు? ఓకే, డెఫినెట్ గా రేపు ఆర్టీసీ లే పౌర్ణమి టైంలో స్పెషల్ బస్ రన్ చేయమని ఆర్టీసీకి ఇంటిమేట్ చేద్దాంలే, డైరెక్ట్ గా చిత్తూరు నుండి మీకు అక్కడికి వెళ్ళే విధంగా. డెఫినెట్ గా అట్లే ఖచ్చితంగా. థ్యాంక్ యూ. హలో, నమస్తే. ఎక్కడి నుండి? టౌన్లోనే. ఎక్కడ? ఏ వార్డు? ఓకే. కొద్ది సౌండ్ పెట్టండి, వినిపించదు. ఓకే. ఓకే, స్టేషన్ 2 టౌన్ స్టేషనా? ఓకే. సరే, ఇది నేను నీకు ఇంటిమేట్ చేస్తా. మన ఆఫీస్కి రేపు వచ్చి కలినన్ని. రైట్ అమ్మా. హలో, నమస్తే. ఎక్కడి నుండి? ఓకే, ఇప్పుడు ఎట్లుంది? పెన్షన్ రావడం లేదా? ఓకే, నీ పేరేమే? శేష. ఓకే, కాజూరు. మీ హౌస్ డోర్ నెంబర్ చెప్పు. కొంచెం లౌడ్గా చెప్పు. ఓకే, రైట్. ఓకే, ఖచ్చితంగా నీకు అది ఎంట్రీ. నీ ఫోన్ నెంబర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ నెంబర్తో నీకు మాట్లాడతారు. ఓకే. హలో, ఎక్కడి నుండి? 9వ నెంబరా? 11వ వార్డు. చెప్పండి. వాటర్ ప్రాబ్లమా? బోర్ ఉండదు, ట్రాన్స్ఫార్మర్ లేదా? ఓకే. ఓకే, సరే. నేను 11వ వార్డులో వాటర్ ఇష్యూని 11వ వార్డు సంబంధించిన అధికారులతో ఇప్పుడు మాట్లాడినాక నీకు వాళ్ళు వచ్చి రిజాల్వ్ చేయమని చెప్తాను ఇవాళ. డెఫినెట్గా రేజ్ చేయమంట వాటర్ని. ఓకే, అట్లే నేను ఇప్పుడు వెరిఫై చేయమంట. హలో, అవును, చెప్పండి.
చెప్పండి చెప్పండి. ఓకే ఓకే సరే డెఫినెట్గా ఇప్పుడు వచ్చి వెరిఫై చేయమంటాను. వాటర్ లీకేజ్ సో వాటర్ ఏం వాళ్ళ ఇంటి డోర్ నెంబర్ ఏమే? ఓకే నేను ఓకే డెఫినెట్గా నేను ఒకసారి ఇప్పుడు వెరిఫై చేస్తాను మీకు. ఓకే బయట వెహికల్స్ హాస్పిటల్ లోపల పార్కింగ్ చేస్తున్నా. నేను వెరిఫై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. హలో నమస్తే అమ్మా, చెప్పమ్మా. స్ట్రీట్ లైట్స్ లేదా? కాదమ్మా, లైటింగ్ ఏమన్నా ప్రాబ్లం అయిందా? స్ట్రీట్ లైటే లేదా? ఓకే, ఫ్రెష్గా లైట్ కనెక్షన్ ఇవ్వాలి అక్కడ. రైట్ అమ్మా, ఖచ్చితంగా చేస్తాం తల్లి. ఏమ్మా అడ్రస్ అవసరం లేదు తల్లి. చౌటపల్లి మీ కాలనీ పేరేమే? జీవా శక్తినా? ఓకే రైట్ అమ్మా. హలో హలో నమస్తేనా చెప్పండి అన్న. ఎక్కడ అది? పండ్రంపల్లిలో ఎక్కడ? ఏ కాలనీ? కాలనీ. సరే డెఫినెట్గా న్యూ ఎక్స్టెన్షన్ డెవలప్మెంట్ కాబట్టి నేను కూడా విజిట్ చేసి రానున్న కొత్త బడ్జెట్లో అన్నిటినీ ఎస్టిమేట్ చేసి మీకు కాలువలు ప్రొవైడ్ చేస్తాం లేనా? రైట్ అన్న రైట్. హలో 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 కొంచెం బలంగా మాట్లాడమ్మా. నమస్తే అమ్మా, చెప్పమ్మా. రేషన్ కార్డ్స్ ఫ్రీగా చేసియాలా? ఓకే ఓకే అమ్మా, నీకు రేషన్ కార్డ్ లేదా? ఎక్కడ ఉండేది మీరు? మాపాక్షి దగ్గర. సరే అమ్మా, మాపాక్షి దగ్గర అంటే కాలనీలో ఉన్నారా మీరు? మాపాక్షి దీంట్లో ఉన్నారా? వరదరాజులపల్లి. రైట్ అమ్మా, నేను వెరిఫై చేసి చేయమంటాను తల్లి. హలో అన్న, చెప్పండి అన్న. చెప్పండి అన్న. విద్యుత్ శాఖ
ఇంతకు ముందు చిన్నపల్లి సబ్ స్టేషన్ వచ్చి పశువాద విలేజ్ దాకా ఉండే ఎక్స్టెన్షన్ రోడ్. ఓకే అన్న. ఇది ముందు ఇప్పుడు 1 year బ్యాక్ ఏమైందంటే రామాపురం దగ్గర అందరికి ఇప్పుడు కట్ అయిపోయింది. అది ఇంతకు ముందు వచ్చింది అనేసి కైతదానికి సబ్ స్టేషన్ ఉండింది అప్ టు తమిళనాడు బార్డర్ దాకా. ఓకే. దాని వాళ్ళు అందరికి కట్ అయిన తర్వాత రెడ్డి చేయకుండా వాళ్ళు ఈ చిన్నపల్లి సబ్ స్టేషన్ కనెక్షన్ ఇచ్చుకున్నారు. కాబట్టి మీకు లో కరెంట్ వస్తా ఉంది. అవునంట. ప్రతి పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది డ్రిప్ అయిపోతున్నది పవర్ ఓవర్ లోడ్ వల్ల. ఓకే, డెఫినెట్ గా ఈ కంప్లైంట్ రైజ్ అవుతుంది, నేను వెరిఫై చేయమంటానమ్మా. ఓకే. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఫస్ట్ డివిజన్ గొడుగుమూరా, లాలు గార్డెనా? ఓకే, ఇక్కడ పోలీస్ సరిగ్గా పని చేస్తా లేదు, ఇవాళే చేంజెస్ జరిగింది. లేదమ్మా, లేదు లేదు, నాకు అర్థమైంది. నాకు ఆల్రెడీ గ్రీవెన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ 3 కంప్లైంట్స్ నిల్ రెస్పాండెడ్. ఖచ్చితంగా పోలీస్ వారు ఇవాళ టోటల్ గా అన్ని శాఖల్లో చేంజెస్ జరిగింది. కొత్త ఇన్స్పెక్టర్లు, కొత్త సిఐలు వస్తారు కాబట్టి నీ పెండింగ్ కేసుని ఇమీడియట్ టేకప్ చేయమంటాలేమ్మా. కాదమ్మా, కలెక్టర్కి ఇచ్చిన, ఎమ్మెల్యేకి ఇచ్చిన, ఎవరైతే అధికారులు గత ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయనే భావంతో వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. నేను పదే అయితే చెప్పను కాబట్టి వన్స్ వాళ్ళు ఇంకెలాగో ట్రాన్స్ఫర్ అవుతారని నేను పెద్దగా ఫోర్స్ చేయలే. మీకు ఖచ్చితంగా కొత్త అధికారులు వస్తున్నారు ఇవాళ రేపు. డెఫినెట్గా ఐ విల్ టేక్ కేర్ అమ్మా. రైట్ అమ్మా. హలో అన్నా, చెప్పండి అన్న. నమస్తే అన్న. అన్నా చెప్పండి అన్న. డెఫినెట్ గా మీ హౌస్ నెంబర్ చెప్పనా, డోర్ నెంబరు? రాసనపల్లి. మీ పేరు? ఎం ధనంజయ నాయుడు. ఓకే, మీ నెంబర్ ఇచ్చి నేను వచ్చి చెక్ చేయమంటాను. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుండి కొత్త పెన్షన్లలో యాడ్ చేయమంటాను. చెట్లు ఓకే, అర్థమై. చెట్లు ఓకే, చెట్లని కొట్టియాలా? సరే, నేను వచ్చి వెరిఫై చేయమంటాలేనా? రైట్ అన్న, రైట్. హలో, గుడ్ మార్నింగ్. చెప్పమ్మా. 5th వార్డా? చెప్పండి. ఓకే. ఓకే, ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. కొత్త ఎస్టిమేట్లో మీది కూడా వచ్చి వెరిఫై చేసి పెట్టమంటాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా. హలో, నమస్తే. చెప్పన్నా. చెప్పండి అన్న. నమస్తే. చెప్పన్నా. అదే ఇప్పుడు మన సంతపేట నుంచి
కవటపల్లి పైన బైపాస్ రోడ్ వచ్చే రోడ్ ఒకటి ఉందన్న. అవునవును, ఆ రోడ్డు మన చూడాలో పెట్టున్నాము. ఖచ్చితంగా ఒక 45 డేస్ పడుతుందన్న. 45 రోజుల్లో మీకు ఆ రోడ్డు, ఆ లైటింగ్ అంతా చేపిస్తాను. ఎందుకంటే మనం ఎలక్షన్ క్యాన్వాస్ వచ్చినప్పుడు లే ఖచ్చితంగా చేద్దాము. ఏమంటే గవర్నమెంట్లో ఈ జీవోలు కొన్ని లేట్ అవ్వడం వల్ల మనకి ఎస్టిమేషన్స్ కానీ బిల్లులు పెట్టడానికి టైం సరిపోలేదు. ఖచ్చితంగా 45 రోజుల్లో మీకు ఆ రోడ్డును లైటింగ్ చేపిస్తానన్న. చెప్పనా? ఏదైనా వీళ్ళు వచ్చే లైటింగ్ పెద్ద పెద్ద మొత్తం ఉన్నాయి, వాటిని లైటింగ్ చెప్పి పూర్తించాను. రైట్. నేను ఒకసారి వీలైతే రేపు విజిట్ చేసి ఇమీడియట్గా తాత్కాలికంగా ఏం చేయాలో చేయమంటారు. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. డెఫినెట్గా రేపు నేను వచ్చి వెరిఫై చేసి ఇమీడియట్గా తాత్కాలిక పరిష్కారం చేయమంటారు అన్న. రైట్ అన్న, ఖచ్చితంగా వెరిఫై చేస్తామన్న. రైట్. హలో, నమస్తే అమ్మా. చెప్పమ్మా. మీకు ఖచ్చితంగా కొత్త వారు వచ్చినప్పుడు టేకప్ చేయమంటానమ్మా ఈ ఇష్యూని. లేదమ్మా, ఇది మీరు సెకండ్ డైలీ వర్ ప్రోగ్రామ్ లో కూడా చెప్పారు. నేను అప్పుడున్న అవునా? అవునవును. అయితే గొడుగుమూరు నుండి సేమ్ కంప్లైంట్ వేరే వాళ్ళు కూడా ఇచ్చున్నారు. ఓకే అమ్మా, అంటే సేమ్ కంప్లైంట్ అయినా వేరేనమ్మా ఇది? ఇది ఓకే ఓకే, నేను వెరిఫై చేపిస్తానమ్మా. కొత్త పోలీస్ వారు రావడంతో నేను ఇమీడియట్గా మీ కంప్లైంట్ని పంపించి నేను వెరిఫై చేయమంటాను తల్లి. కరెక్టేనమ్మా, అధికారులు మారంది, వాళ్ళు ఎవరు చెప్పిన మాట వింటలేదు కదా. లేదండి, కరెక్టేనమ్మా. నేనేమన్నా చేస్తే అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఎమ్మెల్యేనే వేస్తారు పొద్దునే, మళ్ళీ టీవీలో పేపర్లో. నేను ఖచ్చితంగా చేపిస్తా తల్లి. హలో, నమస్తే. 10th వార్డులో గుడి కట్టిస్తున్నామా? చెప్పండి. నీటి సమస్య ఎక్కువగా ఉందా 10th వార్డు? ఓకే, ఇప్పుడు వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మీకు? రోజు మార్చి రోజు వస్తుంది, షార్టేజ్ ఉంది. ఓకే, బోర్వెల్ వేస్తే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఓకే, నేను డెఫినెట్గా ఇవాళ చెప్పండి. ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. కమిషనర్ గారిని పంపిస్తాను. వాటర్ ఇష్యూ అండ్ ఎలక్ట్రికల్ ఇష్యూ రెండింటినీ క్లియర్ చేయమంటా. ఓకే డెఫినెట్ గా ఇవాళ మధ్యాహ్నం పైన కానీ లేదా రేపు విజిట్ చేసి కమిషనర్ గారికి చెప్పుంటాను. డెఫినెట్ గా రిజాల్వ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, మన చిత్తూరు ఎంపీ గారికి నేను కూడా
ఇంటిమేట్ చేస్తాను. మీరు కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. లేదు, ఎంపీ గారు ఉన్నప్పుడు చెప్తాను, మీరు అర్జీలు ఇవ్వండి. ఎంపీ గారికి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా. ఓకేనమ్మా. హలో చెప్పమ్మా. నమస్తే అమ్మా. చెప్పమ్మా. రామ్నగర్ కాలనీ చెప్పండి అమ్మా. 20 years నుండి మేము అద్దెంట్లో ఉంటున్నాం సార్. 20 years నుండి అద్దెంట్లో ఉండరు, ఇల్లు లేదు, ఇల్లు కావాలి. అవును సార్. ఏం పని చేస్తారమ్మా మీరు? మా డాడీ కూలి పని చేస్తారు సార్. మాకు అద్దెంట్లో సెట్ అవ్వట్లేదు సార్. ఓకేనమ్మా, ఖచ్చితంగా రానున్న రోజుల్లో, ఇంకా అంటే రేపని చెప్పలేను కానీ ఇంకొక 3-4 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో 2,50,000 ఇండ్లని టేకప్ చేస్తారు. మీరు ఇల్లు లేని వాళ్ళు అర్జీ ఇచ్చుకోండి, మేము కన్సిడర్ చేస్తామమ్మా. సరే సార్. ఓకే అమ్మా. అంటే మేము ముందు పార్లమెంట్లో వచ్చినాం కానీ వాళ్ళకి 20,000 ఇస్తే చేసిస్తామన్నారు. వాలంటీర్లకి 20,000 ఇస్తే చేసిస్తామని చెప్పారా? అవును సార్. మా దగ్గర వాలంటీర్స్ చెప్తే 20,000 ఇవ్వండి, నేను చేసిస్తా అన్నారు. సరే అమ్మా. ఓకే, నథింగ్ టు వరీ. మనకి కొత్త ప్రభుత్వంలో 2.5 లక్షల ఇండ్లు శాంక్షన్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీ ఒక ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తామ్మా. మీ నెంబరు, మీ పేరంతా రాసుకున్నారు. ఖచ్చితంగా ఒక అర్జీ ఇవ్వండి మున్సిపల్ ఆఫీస్లో. ఓకే అమ్మా, వెరీ గుడ్. హలో, గుడ్ మార్నింగ్. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. గుడిపాల నుండి బండపల్లి. చెప్పండి. చిత్తూరు నుండి పరద్రామి పోయే రోడ్డు బాగలేదు. అది పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీకి వస్తుంది. బట్ మీకు అది కూడా శాంక్షన్ అయి ఉండాలి. డెఫినెట్గా ఒక నెల 45 రోజుల్లో రోడ్ రెడీ అవుతుంది. నేను మొన్న ఏదో వర్క్ ఉండి యాదమూరి వెళ్ళినప్పుడు చూశాను, చాలా అధ్వానంగా ఉంది. మీ పూతలపట్టు ఎమ్మెల్యే గారు కూడా మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చారు. డెఫినెట్గా చూసి కన్సిడర్ చేస్తామన్నారు. ఖచ్చితంగా రోడ్ అవుతుందిలేమ్మా. కరెక్టేనమ్మా, అది నా పరిధికి రాదు. ఆంధ్ర లెక్కలో ఉండేది. మీరు ఏం చేయాలంటే కలెక్టర్ గారికి మండే గ్రీవెన్స్ ఉంటుంది. సో కలెక్టర్ గారు జిల్లా మొత్తానికి కాబట్టి వారి సమక్షంలో మీరు అర్జీ ఇచ్చారంటే వారు టేకప్ చేస్తారమ్మా. నేను చిత్తూరు ఎమ్మెల్యే, చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న వరకే నాకు హక్కు ఉంటుందమ్మా చేయడానికి. పరద్రామి చిత్తూరు జిల్లాకు వస్తుంది కానీ నియోజకవర్గానికి రాదమ్మా. హలో నమస్తే. లాయర్స్ కాలనీ నుండి భాస్కర్ నాయుడు. చెప్పన్నా. అవునా, ఇంటి ముందర వర్షం వస్తే నీళ్ళు నిలిచిపోతున్నాయి. ఓకే, కట్టమంచి లాయర్స్ కాలనీనా మీది? డెఫినెట్ గా ఇప్పుడు చెప్పారు కాబట్టి కొద్ది సమయం ఇవ్వండి. మీకు డ్రైన్స్, రోడ్లు, లైట్లు అన్ని కూడా 1 by 1 టేకప్ చేస్తామన్నా. రైట్ అన్న, ఖచ్చితంగా టేకప్ చేద్దాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. 42 మాట్లాడుతున్నాను. చెప్పు. చెప్పాను. కాలువలు బ్లాక్ అయినాయా? ఓకే. సరే డెఫినెట్గా వాటన్నిటిని ఫ్యూచర్ ఎస్టిమేట్లో పెట్టున్నాము. ఖచ్చితంగా పెద్ద పెద్ద డ్రైన్స్ వేసే కార్యక్రమం చేపట్టినప్పుడు లింక్ చేస్తాం కాబట్టి మీకు ఆ సమస్య ఉండదులేమ్మా. ఓకే, వెరీ గుడ్ అమ్మా. హలో హలో చెప్పన్నా. చెప్పండి. ఓకే ఓకే, మీరు ఏదైనా ఉంటే ఒక ఇదైన తర్వాత పెట్టుకోండి, నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేపిస్తానమ్మా. అర్జీ ఒకటి పెట్టి మీరు ఎక్కడైనా చేసేకి ఏర్పాటు చేసుకోండి, మీకు రీఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చే విధంగా చేస్తాను. అదే మీరు తీసుకెళ్ళి టెస్టింగ్ చేసుకొని ఎంత అవుతుంది ఏమి చూసి. ఓకే రైట్, అది నాకు మీరు ఎమ్మెల్యే ఆఫీస్ గారికి పంపించండి, నేను మాట్లాడతాను చూసి. రైట్. హలో నమస్తే. కొంచెం బలంగా మాట్లాడాలి, కొంచెం సౌండ్గా చెప్తే వినిపిస్తుంది. ఓకే. వాటర్ ప్రాబ్లమా? గేట్ వాల్ ప్రాబ్లం. ఓకే ఓకే, నేను వెరిఫై చేపిస్తా డెఫినెట్గా, డోంట్ వరీ. అట్లా నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. మీరు చెప్పిన కంప్లైంట్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వింటున్నారు, ఖచ్చితంగా వెరిఫై చేసి చెక్ చేయమంటానమ్మా ఇవాళ. థ్యాంక్ యూ. హలో వాయిస్. హలో చెప్పండి. నమస్తే. 36 గొల్లపల్లి. చెప్పండి. గోకుల్ పంచాయతీ, చెప్పండి. తాగునీటి సమస్య ఉంది అంటే నీళ్ళు వస్తా లేదా నీళ్ళు షార్టేజ్ ఉందా? ఓకే ఒక బోర్వెల్ వేస్తే సరిపోతుందా? ఇంకొక బోర్వెల్? సరే రైట్, బోర్వెల్ వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఓకేనా? సి రవి. ఓకే, ఖచ్చితంగా బోర్వెల్ వేసే కార్యక్రమం చేపడతాం. ఏమన్నారు? ఎమ్మెల్యేని అడగమన్నారా? సరే ఓకే రైట్. హలో అన్నా చెప్పండి.
6th వార్డ్ చెప్పండి. అది బోర్ ఇప్పుడు 4 రోజులు నా నీళ్ళు చాలా ఓకే బోర్ రిపేర్ అయిందా? ఉన్న బోరు సార్ అది బోర్ రిపేర్ బోర్ ఓకే సార్ ఆల్రెడీ 6th వార్డ్ బోర్ లిఫ్ట్ చేశారా సార్? ఒక లిస్ట్ పెట్టారు లిఫ్ట్ చేసినవన్నీ కూడా పైన లిఫ్ట్ చేశారు. ఓకే. రివైండింగ్ లో ఉందంట. విత్ ఇన్ ఎన్ని రోజులు పట్టచ్చు మేడం? 2 days. 2 days లో మీకు అది కంప్లీట్ అవుతుందంట. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. అట్లా ఎక్కడైనా తీసిన కాడ ఒక ట్యాంకర్ ఎక్స్ట్రాగా అన్న వాళ్ళకి ప్రొవిజన్ చేయండి మేడం అట్లాంటప్పుడు. హలో, గుడ్ మార్నింగ్ చెప్పండి. 9th వార్డ్ భరత్ నగర్ చెప్పమ్మా. మెటల్ రోడ్ ఉంది, తార్ రోడ్ వేయలే. సిసి రోడ్ ఓకే. 10 feet రోడ్. ఓకే అమ్మా, డెఫినెట్గా ఇప్పుడు మీకు ఆ రోడ్డు సమస్య నేను తీరుస్తా, అంతేనా? రైట్ థ్యాంక్ యూ. హలో చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నేను 35 వార్డ్ నుంచి మా బ్రదర్ బాగాలేదని ఫోన్ చేశాను సార్. అర్జీలో పెట్టాను. మీ తమ్ముడికి బాగలేదని ఏమైందమ్మా? అదే సార్ బయటతో వస్తున్నాను. ఇంతకు ముందు మాట్లాడాను. బయటతో వస్తున్నాను చెప్పాను సార్. దగ్గర ఉన్నారని. ఓకే. పెన్షన్ విషయమా ఇప్పుడు? పెన్షన్ విషయము కొంచెం ట్రీట్మెంట్ కోసం చేయించాలి సార్ మా బ్రదర్కి హాస్పిటల్లో. ఒక్క నిమిషం, మీ డోర్ నెంబర్ చెప్పమ్మా, హౌస్ నెంబరు. 14/286. ఓకే అమ్మా. మీ పేరు? సరే అమ్మా, నీ నెంబర్ రాసుకున్నారు. డెఫినెట్గా కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో యాడ్ చేయమంటాను. పెన్షన్ వస్తుందా ఇప్పుడు మీ బ్రదర్కి? ఓకే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ చేయించాలా? మీరు ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? కాదమ్మా, మీరు ఏమైనా చేయించుకునేటట్టయితే సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టి మీకు అది రిటైన్ చేపిస్తాను. సరే అమ్మా. డెఫినెట్ గా నేను మీ 35 వార్డుకి వచ్చినప్పుడు నేను వచ్చి విజిట్ చేస్తాను. ఈ హాస్పిటల్కి ఎంత అవుతుంది ఏమి కనుక్కొని మళ్ళీ నాకు చెప్పమ్మా. రైట్ అమ్మా, రైట్. హలో మేడం. నమస్తే మేడం. మేము ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి మాట్లాడతాం సార్. మున్సిపల్ కాంప్లెక్సా? రూమ్ నెంబర్ 56-57-58 సార్. ఓకే. అయితే బాత్రూమ్స్ వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంది సార్. చాలా సార్లు చెప్తాను మున్సిపల్ ఆఫీస్ లో. ఫేవర్ గా ఏం చేయలేదు కానీ మాకు బాత్రూమ్స్ కావాలి సార్. 10 years గా ఉండదు. ఓకేనమ్మా, ఓకేనమ్మా. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇవాళ మాకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్ అయిపోతానే మీరు చెప్పిన ఈ ఇష్యూ టేకప్ చేయమని చెప్తాలేమ్మా. రైట్ అమ్మా, డెఫినెట్ గా చేయమంటారు. హలో నమస్తే. చెప్పండి. ఇక్కడ మన జాంకాపల్లి లోపల వినాయకుడి గుడి దగ్గర బోర్ మోటార్ రిపేర్ అయింది సార్. ఓకే. ఎన్ని రోజులైంది? రిజల్ట్ వచ్చి నెక్స్ట్ 2 days సార్. నాకు 6th తీసుకెళ్ళారు రిపేర్ అయింది అనేసి. ఓకే. ఆ తర్వాత నుంచి ఇంతవరకు మోటార్ రిపేర్ చేస్తామన్నారు. మోటార్ మొత్తం చేస్తాము, ఇంకా బిల్లు శాంక్షన్ కాలేదంటారు. కానీ ఏదైతే జరగలేదు సార్. జాన్కార్పల్లి పనికిరాదా? కొత్త మోటార్ వేయాలా? 2 days లో వస్తాయా? ఓకే. ఇక్కడే ఉండారు అధికారులు. 2 days లో వస్తాయంట కొత్త మోటార్లు. విత్ ఇన్ 2 days. వాళ్ళు వచ్చేసి ఇది వాటర్ ట్యాంక్స్ పంపిస్తానన్నారు సార్. అటువంటి ఏది రావట్లేదు. వీళ్ళు 3 తీసుకుంటాను సార్.
ఓకే, మీకు ఇంకా అయ్యింది అయిపోయింది, ఇంకొకసారి కానీకుండా చూసుకుంటాం. విత్ ఇన్ 2 daysలో మీకు కొత్త మోటార్ బిగించే కార్యక్రమం చేసేస్తారులే. ఓకే సార్. థ్యాంక్ యూ. మనం ఏం చేయాలంటే ఎక్కడైనా అట్లీస్ట్ 2 days వన్స్ అన్న ఒక ట్యాంకర్ని ప్లాన్ చేసేయండి. హలో హలో, నమస్కారం నమస్కారం, చెప్పండి. 50వ వార్డు కోకావలూరు రోడ్ కావాలి. ప్రకాష్ ప్రకాష్ రాజ్ అని పెట్టేసినారా? ఓకే, ప్రకాష్ నాయుడు అనే బదులు రాజ్ అని పెట్టేశారు. సరే, ఇమీడియట్ గా 50th ఇవాళ పొద్దున వచ్చి చెప్పావు కదా 3rd వార్డులో చేస్తారులేండి, డోంట్ వరీ. అవునా? సరే, ఇమీడియట్ గా ఇప్పుడు నీ పేరు ఇంకా నాయుడు అని మార్చేమంటాంలేండి ఈరోజు. రైట్ రైట్, ఓకే. హలో హలో, 10వ వార్డు నుండా? చెప్పమ్మా. సంతపేట. ఓకే, పెన్షన్ రాలే. మీ పేరు? వాసవి. ఓకే అమ్మా. 14 to 19 వచ్చిందా? 2014 నుండి 19 దాకా వస్తా ఉన్నిందా అని. విడో పెన్షన్ రావడం లేదా? ఓకే అమ్మా, ఒక పని చేయండి, మీరు కొత్తగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇచ్చే పెన్షన్స్ లో యాడ్ చేస్తారు. మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ కూడా ఇచ్చేయండి. సరే, ఇప్పుడు 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 మీకు మున్సిపల్ ఆఫీస్ నుండే కాల్ వస్తుంది. ఇది అయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇమ్మింటానమ్మా. ఓకేనమ్మా. హలో హలో, చెప్పమ్మా. చెప్పమ్మా, వింటున్నా, చెప్పమ్మా. మీ అబ్బాయి నడవలేడా? ఏ వార్డు అమ్మా మీది? బండపల్లి. చెప్పమ్మా. 3000 పెన్షన్ వస్తుందా? ఇలా వెరిఫై చేస్తారమ్మా. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఉంది కదా, బెడ్ రిటర్న్ అయితే 15,000 అమ్మా. ఓకే అమ్మా, రైట్ అమ్మా. కమిషనర్ గారు కూడా వింటున్నారు, ఖచ్చితంగా వెరిఫై చేస్తామన్నారు, చేస్తారు తల్లి. ఆధార్ నెంబర్ అవసరం లేదమ్మా, ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ రాసుకున్నారు, తర్వాత మీకే ఫోన్ చేస్తారు తల్లి. మీ పేరు చెప్పమ్మా. సరస్వతి. ఓకే, రైట్ అమ్మా. ఓకేనమ్మా, ఓకేనమ్మా. హలో, నమస్తే అమ్మా. కొంచెం బలంగా మాట్లాడమ్మా. మీ ఇంటి డయాలసిస్ పేషెంట్, చెప్పమ్మా. ఎవరమ్మా? ఓకే, పెన్షన్ వస్తా ఉందమ్మా? ఓకేనమ్మా. ఏ రకమైన సాయం కావాలి తల్లి? ఏ స్కూల్లో చదువుతుంది?
సెకండ్ ఇయర్ సార్. బీటెక్ సెకండ్ ఇయర్ సీతం కాలేజీలో చదువుతుంది. ఓకే మాకు మేనేజ్మెంట్ కోటాలో ఓకేనమ్మా. చేయించాము. నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఓకేనమ్మా, ఒక పని చేయి, నేను నా లెటరేట్లో సీతం కాలేజ్ వారికి ఒక లెటర్ ఇస్తాను. మీకు 50% డిస్కౌంట్ ఇవ్వండి, నేను పర్సనల్గా చెప్తాను. పోయి లెటర్ తీసుకొని వాళ్ళని ఇచ్చి కలియమ్మా. ఓకే సార్. ఓకే మేము ఇక్కడ ఆంటీలో సార్ ఫస్ట్ ఇయర్ చేయించాము. ఇద్దరికి చాలా ఇబ్బంది ఓకేనమ్మా, మీ నెంబర్ ఉంది కాబట్టి నేను సీతమ్స్ వరకు అయితే చెప్పి చేయమంటాను. ఇంకేదన్నా వేరే రకమైన సహాయం నేను ప్లాన్ చేసి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తానమ్మా. ఇక్కడ రైట్ అమ్మా, ఖచ్చితంగా చూసి చేద్దాం తల్లి. కొంచెం బైక్ గీక్ తోలేటట్టుంటే ఆపేసి మాట్లాడమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పమ్మా. నేను గురుపాల మండలం పాపం గురించి మాట్లాడుతున్నాను సార్. చెప్పమ్మా. సార్ పాపది మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ లో తీసుకున్నారు సార్ ఫస్ట్ ఇయర్ లో. ఓకేనమ్మా. ఇప్పుడు పాపది మార్క్ లేవు, దాటిపోయింది. నేనేం చేసేది, వేరే అప్లై చేసుకోండి అంటున్నారు సార్. ఎవరమ్మా? సార్ విజ్ఞాన సార్ చంద్రబాబు. విజ్ఞాన సుధా కాలేజ్ చంద్రబాబు అనే అతను మార్క్ లిస్ట్ తీసుకొని నాకు ఇప్పుడు తెలియదు, మీరు కొత్తది అప్లై చేసుకుంటాడా? చేసుకోండి, ఎక్కడో మిస్ అయిపోయింది, దాటిపోయింది. నేనేం చేసేది, మాట్లాడతారు సార్. మమ్మల్ని అప్లై చేయబడుతున్నారు సార్. ఎక్కడ చదువుకున్నా? 1 ఇయర్ పోతుంది సార్. ఎక్కడ ఏ కాలేజీలో పోయినా వచ్చినా కావాలి, మార్క్ అడుగుతున్నారు సార్. సరే అమ్మా, నేను ట్రై చేసి మాట్లాడతాను విజ్ఞాన సుధా కాలేజ్ వారు. సార్ విజ్ఞాన సుధా చంద్రబాబు సార్ అభినందన తీసుకోండి. ఓకే నెగ్లెక్ట్ గా మాట్లాడతారు, క్యాండిడేట్ లో తీసుకుంటారు, మా బాబు చేసుకుంటారు. సరే అట్లే కానీ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. ఏదైతే కంప్లైంట్ కూడా చేశాము. దేని వల్ల? మోటార్ సైకిల్ ఓల్డ్ మోటార్ సైకిల్ ఓకే రైట్ నేను వెరిఫై చేపిస్తా, డోంట్ వరీ. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే. 9th వార్డ్ భరత్ నగర్, చెప్పమ్మా. ఓకే నేను చేయమంటానమ్మా. ఇప్పుడు ఇక్కడే మనము కమిషనర్ గారు ఉన్నారు, విన్నారు మీ కంప్లైంట్. డెఫినెట్ గా చేయమంటా తల్లి. ఓకేనమ్మా, డ్రైన్స్ కట్టాలి. రైట్ ఖచ్చితంగా కొత్త డ్రైన్స్ కట్టేటప్పుడు భరత్ నగర్ కి ఎస్టిమేట్ చేయమంటారు తల్లి. ఫోన్ ఒక నిమిషం కూడా ఖాళీ వస్తలేదు కదమ్మా. హలో, చెప్పనా? చెప్పండి. నమస్తే. చెప్పు. సాయినగర్ కాలనీ, సంతపేట. చెప్పమ్మా.
అవును సార్ మాకు చాలా పథకం లేదు సార్. రోడ్స్ లేవు సార్ మాకు. కాలువలు రోడ్స్ అవును సార్ కాలువ లేవు, రోడ్స్ లేవు సార్. మధ్యలో సార్ పాములు ఎక్కువ పాములు వస్తున్నాయి సార్. రోడ్స్ కనిపిస్తున్నాయి సార్ పాములు. వర్షం వస్తే ఇంటి దగ్గర పోలేదు సార్ మేము. ఓకేనమ్మా. ఇప్పుడు కొత్త రోడ్లు వేసే దాంట్లో ఖచ్చితంగా మీ రోడ్లన్నీ చేర్చి ఏమేమి చెప్తాం తల్లి. ఓకే థ్యాంక్ యూ సార్. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మేము ఫ్యామిలీ హౌసింగ్ కార్డు మాట్లాడుతున్నాం సార్. శాంబాయి కండిగ హౌసింగ్ కాలనీ చెప్పమ్మా. సార్ వాటర్ వచ్చి 6 నెలలు ఉంది సార్. వాటర్ లేదు సార్. మాకు కనెక్షన్ ఇచ్చారు కానీ ఏ పని లేదు సార్. ప్లీజ్ సార్. 6 నెలలు అయిందా? 6 months? అవును సార్ 6 నెలలు అయింది సార్. మీరు రావలేదు సార్. అడిగితే సార్తో మాట్లాడండి నెంబర్ ఇచ్చినారు సార్. అవునా? శాంబాయి కండిగ హౌసింగ్ కార్డు సార్. హౌసింగ్ బ్యాక్ సైడ్ సార్. పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ హౌసింగ్ ఏ ఇయర్? హౌసింగ్ కాలనీ శాంబాయి కండిగ. అవును సార్. ఓకేనమ్మా. మీ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చి చేయమంటాము. మీరు క్లారిటీగా ఆ కంప్లైంట్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా తర్వాత. ఓకే సార్. ఓకే ఓకే. హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. 8 దినాలు చూస్తున్నాను సార్ నాకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. వరసాగర్ నుంచి సార్ 9వ నెంబర్ వాడుతున్నాను చెప్పమ్మా. సార్. ఒక 20 మీటర్లు ఏడ రోడ్ చాలా ప్రాబ్లం సార్ నాకు. అవునమ్మా. అవును సార్. కాదు మీకేనా మీరు మీ కాలనీలో ఆడ ఎవరికైనా లేదా సపరేట్ గా ఉందా ఇబ్బంది అక్కడ? ఒక 2 ఇండ్లు సార్ ఈడ. నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది సార్. ఒక కారు వరకు ఓకే అమ్మా. ఆ కారు కనిపి చుట్టుపక్క ఆ రోజు నువ్వు ఎవరైనా వాళ్ళు అక్కడ పోయినారు కదా. అవునమ్మా. అక్కడ చాలా ప్రాబ్లం ఉంది సార్. నేను అంత తిరిగి ఆ సందులో గొంతుల్లో కూడా వచ్చి ఓటు అడిగితే ఎవరు వేయలేదే. భరత్ నగర్ అంతా మైనస్ వచ్చింది కదమ్మా. నేను తెలుగుదేశం పార్టీ మనిషి కదా సార్. తెలుగులో పెట్టుకుని నాకు ఇచ్చినావు కదా సార్. తొలి తెలుగు పట్టుకోదు. సరే అమ్మా. వెరీ గుడ్. అట్లయితే నువ్వు వేసినావు మీ కా చెప్పినప్పుడు నీకు ఎడ్లు బట్టి వచ్చి కళ్ళు తీసుకొని వచ్చాను చూడు. అవునవును. అవునమ్మా కరెక్ట్. నేను మీ అక్క సార్. నేను మీ అక్క మాత్రం సార్. నేను ఆ సార్ అనుకుంటుంది ఏదంటే చిన్నవాడు కాబట్టి. సరే అమ్మా. పిలవాలా? తమ్ముడనే పిలియమ్మా పర్వాలేదు. నాయననే పిలవాలా? నాకు రోడ్డు పూర్తి చేసి సార్. నాకు ఏం ప్రాబ్లం సార్. సరే అమ్మా. ఖచ్చితంగా రోడ్ వేయిస్తా తల్లి. ఆ బొచ్చులో నా సందులంతా వచ్చినాము. నేను పుట్టిన నుంచి టీడీపీ సార్. మేము అవునవును కరెక్ట్ అమ్మా. సందుల్లో అంతా తిరిగినా రోడ్లు లేకపోయినా కాలువలు ఎగిరెగిరి దూకొచ్చి ఓటు అడిగినామా. అయినా ఎవరు వేయలేదు తల్లి భరత్ నగర్. అవునమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈసారి రోడ్లన్నీ వేసేస్తారు. రేపుసారి కన్నా గట్టిగా ఓటు వేయాలి అందరూ. సరే అమ్మా. అట్లే. వెరీ గుడ్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. హలో 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 హలో. నమస్తే సార్. నమస్తే. బయలుదేరి ఎమ్మెల్యే ప్రోగ్రామ్ సార్ నడుస్తుంది. అవునవునవును. సార్ మీరు ఇక్కడ మండి స్ట్రీట్ వార్డ్ నెంబర్ 39 నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. కామన్ డ్రైనేజ్ ఒక ప్రాబ్లం ఉంది సార్. ఆల్రెడీ చాలాసార్లు ఇన్ఫర్మేషన్ అదే కమిషనర్ గారికి కానీ మన మేయర్ గారికి కానీ అన్ని ఇచ్చినాము. కూడా స్టార్ట్ చేసినారు కానీ నిలిపేసినారు మధ్యలో. మేయర్ ఉండే వార్డే కదా 39? సార్ 39. మరి మీరు 39 వార్డులో మేయర్ ఉండి మీరు చేయించుకోకపోతే ఎట్లా? అక్కడ వేరే ఒక చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి నిలిపేసినారు సార్. అది ఓకే. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ లో మీ పని కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ ట్రిప్ అంటే ఎప్పుడు సార్? నెక్స్ట్ ట్రిప్ అంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించిన కాలువ పనులు కాబట్టి ఇప్పుడు ఇవాళ వచ్చిన కంప్లైంట్ ని వెరిఫై చేసి ఇమీడియట్ టెండర్లు పిలిచి వర్క్ చేయమంటానమ్మా. లేదా ఇప్పుడు ఎవరు పోర్లేమ్మా. ఇప్పుడంతా ఇంకా డబ్బులు కరెక్ట్ గా వస్తాయి కాబట్టి ఇవాళ మీకు మీ ఏరియాలో పెన్షన్లు అంతా కరెక్ట్ గా ఇచ్చారు కదా టైంకి.
సార్ సార్ అది ఏమంటే ఇంత ప్రాబ్లం ఎందుకంటే మాట్లాడుతుంది ట్రైనింగ్ బయట పోవట్లేదు. అవుట్లెట్ లేదా మీకు అక్కడ? అవుట్లెట్ లేదు సార్, అవుట్లెట్ క్లియర్ చేయమని చెప్పేసి అడిగింది. రైట్ ఈ రోజు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా 39th వార్డ్ విజిట్ చేస్తాము, చేసి ఇమీడియట్ గా దాన్ని ప్లాన్ చేద్దాంలేమ్మా. సార్ యు ఆర్ సో మచ్ వెల్కమ్ సార్. వచ్చి చూసానంటే ఇంకా మాకు కొద్దిగా పని తొందరగా అవుతాయని ఆశిస్తున్నాం సార్. కాదు, సో మచ్ వెల్కమా? సో మచ్ వెల్కమ్ సార్. ఓకే రైట్. సారీ ఫర్ ఏం మేయర్ గారు, మీ వార్డులో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. హలో నమస్తేనా. 40వ వార్డ్ డివిజన్ మురుగా, చెప్పండి. 40వ డివిజన్ కి 40 లక్షలు, బాగుంది కొటేషన్, చెప్పు. సరే ఓకే. ఓ మీరు చెప్పే శ్మశాన వాటికనా? ఓకే, దాన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయమంటాం. పూర్తి అయిపోయిందా పనులు అవే? కాదా, 40 లక్షలు ఇచ్చింది ఎవరు? ఓకే ఓకే ఓకే. ఈరోజు కమిషనర్ గారికి చెప్పి వెరిఫై చేయమంటాను. ఇమీడియట్ గా ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా కంప్లీట్ చేసి ఓపెన్ చేసేద్దాం. రైట్ చెక్ చేయమంటాలి, ఇవాళ చెక్ చేసి స్టార్ట్ చేయమంటా, ఏదన్నా పెండింగ్ ఉంటే కూడా. అవునా, కైలాసపురం దా ఇదే? ఓకే రైట్ థ్యాంక్ యూ. నమస్తే అన్న. చెప్పండి అన్న. కుక్కల ఇష్యూ ఈ రోజు 3 కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఖచ్చితంగా బెంగళూరుకి ఇంటిమేట్ చేసేద్దాం. లేదా డెఫినెట్ గా కాలువలన్నీ కూడా రీసిల్టైజేషన్ జరుగుతూ ఉంది. మేబీ మీరు చెప్పినట్టు ఎక్కడైనా కొద్దిగా డెప్త్ తీయకపోతే నేను మళ్ళీ వెరిఫై చేయమంటాను ఒకసారి. డెఫినెట్ గా రైట్ అట్లే డెఫినెట్ గా. హలో నమస్తే. హలో హలో గుడ్ మార్నింగ్. గిరింపేట ఏం షాపు? ఓకే కాలువ లోడింది, క్లియర్ చేయలే. ఓకే, నేను ఇమీడియట్ గా ఇప్పుడే కంప్లైంట్ ఆల్రెడీ కమిషనర్ గారు కూడా వింటున్నారు. ఇమీడియట్ గా క్లియర్ చేయమని చెప్తాను. రైట్ హలో 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 చెప్పండి. కట్టమంచి లాయర్స్ కాలనీ. సిసి రోడ్ వేయాలా? సరే వేసేద్దాము.
హలో 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 చెప్పనా ఓకే ఓకే హౌస్ అదా అర్థమయ్య ఇంటి సమస్య ఓకే రేపు వస్తున్నా మురకంబట్లో రేపు 9:30కి వస్తున్నా 9:30కి మీ ఇంటికాడికి వస్తా ఓకే ఏ మేయర్ గారు ఇన్ని సమస్యలు ఎప్పుడు తీర్చేది మనం హలో అన్నా చెప్పండి అన్నా అన్నా చెప్పండి అన్న అన్నా అన్నా భారీ వృక్షాలు ఓకేనా అన్నా ఓకేనా వెరిఫై చేయమంటానన్న చెట్లు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి నేను చెప్తాను వచ్చి చెక్ చేస్తానన్న ఆర్కే మోడల్ స్కూల్ గురునగర్ కాలనీనా ఇది గురునగర్ కాలనీనా ఓకే నేను వెరిఫై చేయమంటానన్న డెఫినెట్ గా చెక్ చేయమంటానన్న అన్నా అవునవునవునన్నా మా పిఏ మాట్లాడి ఉంటాడు నేను ఖచ్చితంగా ఇది కూడా రిజిస్టర్ అయింది మీరు చెప్పిన కంప్లైంట్ డెఫినెట్ గా చెక్ చేపిస్తానన్నా డెఫినెట్ గా పంపిస్తానన్నా హలో అన్నా చెప్పండి అన్న చెప్పండి మీరు పెట్టినప్పుడు మేము ఒక రిపోర్ట్ చేస్తాం సార్ స్పీడ్ బ్రేకర్ విషయము బ్రిడ్జి డౌన్ నుంచి ఓకే ఆల్రెడీ టెండర్ లో ఉంది ఖచ్చితంగా ఈ మేబీ నెక్స్ట్ వీక్ కల్లా క్లియర్ అవుతుంది లేదా స్పీడ్ బ్రేకర్స్ బ్రేక్ చేయాలన్నా తిరిగి వాటిని వేయాలన్నా టెండరింగ్ లో ఉంది చెప్పాను టెండరింగ్ ప్రాసెస్ లో ఉంది ఖచ్చితంగా అవుతుంది థ్యాంక్ యూ రేపు సెషన్లో 48 కంప్లైంట్లు రైజ్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 34, వాటిలో 20 కంప్లీట్ అయినాయి, ఇంకా 14 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే టెండర్స్లో కావచ్చు లేదా కొన్ని సమస్యలు ఉన్న వాటిని పరీక్షించడానికి అనేక రకాల ప్రొసీజర్స్లో ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ శాఖ 34కి 20 కంప్లీట్ చేసింది, 14 అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో 7 గ్రీవెన్స్ వస్తే 4 క్లియర్ అయినాయి, 3 అండర్ ప్రాసెస్ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ 4కి 3 కంప్లీట్ చేశారు, 1 పెండింగ్లో ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 1 కంప్లైంట్ రైజ్ అయింది, కంప్లీట్గా చేయలేదు. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరు వస్తలేదా, శాంక్షన్ అయిందా? ఓకే. ప్లస్ ఇవాళ ఎక్కువ పవర్ షార్టేజ్ ఉంది, లో కరెంట్ వస్తుంది అన్నారు. వాటిని బాగా చూడండి, ఎందుకంటే అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవి ఏమన్నా డ్యామేజ్ అయితే తిరిగి
మాకు ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, మీరు ఇవ్వాలి అంటారు. కొంచెం చూసుకోండి. మిస్లేనియస్ 2 వచ్చినాయి, 2 అటెండ్ కాలేదు. సో టోటల్ 48కి మోర్ దెన్ 60%. ఓకే, ఇక 2 కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చినాయి, అది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి టేకప్ చేయలేదు. సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగానే స్పందిస్తూ ఉన్నారు. మరి ఇంకా కూడా కంప్లైంట్లు కొన్ని ఏవైతే ఇవాళ వచ్చాయో వాటిని కూడా ఇవాళ నుండి వెరిఫై చేయమంటాము. సో ప్రజల దగ్గర నుండి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బట్ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది కాబట్టి గత 2 నెలలే అవ్వడం వల్ల అనేక సందర్భాల్లో చెప్పిందే తిరిగి చెప్తుంటారు. ప్రతి వార్డు నుండి రోడ్స్ ఇష్యూ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వీటినన్నిటినీ ఆల్రెడీ అసెంబ్లీలో కూడా నేను కన్సల్ట్ మంత్రివర్గానికి ఇవ్వడం జరిగింది. సో మనకి నిధులు శాంక్షన్ కావడం కానీ లేదా మున్సిపాలిటీలో ఉన్న నిధులు కావచ్చు, తక్షణమే ఏవైతే ఎమర్జెన్సీ ఉందో వాటిని అన్నిటిని కూడా టేకప్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా మనకి రోడ్స్, మేజర్ రోడ్స్ అంతా కూడా రానున్న బడ్జెట్ అసెంబ్లీ అయిన తర్వాత టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.